తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒకేసారి దృష్టి కేటాయించే విషయంలో కొంత ఎక్కువ శ్రమ అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. అంటే ఏ విషయంలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటే గృహ వాతావరణానికి సంబంధించి అభివృద్ధికరమైన విషయాల్లోనా, లేకపోతే తల్లి, గృహము వాటికి సంబంధించిన విషయాలు, లేదా వృత్తిలో కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో రెండిటికి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండే అవకాశం లాంటిది ఒకటి ఉంది. అలాగే తల్లి యొక్క ఆదాయం కూడా కొంత అనుకూలంగా ఉండడం, వారి యొక్క ఆదాయం పెరగడం మొదలైన వాటికి ఆస్కారంగా ఉన్న రోజుగా భావించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకుంటారు, విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయాణ సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మీ యొక్క చుట్టుపక్కల ఉండే వ్యక్తులు అంటే మీ యొక్క పొరుగువారు, అలాగే మిత్రులు, మీ యొక్క సోదరి వర్గం మొదలైన వారితో ఈ రోజున మీరు చర్చలు జరపడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో మీరు ఆలోచనలు చేయడం, వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఆ విషయంలో తండ్రికి సంబంధించిన ఆస్తులు మొదలైన వాటి గురించిన డిస్కషన్స్ లాంటివి జరగడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అయితే సంతృప్తి అనేది తక్కువగా ఉండడం, దానివల్ల పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా మీరు ఎక్కువ శాతం కృషి చేయాలి. ముఖ్యంగా పుణ్యబలం పెంచుకునే విధంగా శ్రీరామ్ జయరామ్ జయ జయ రామరామ అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే అసంతృప్తిని అధిగమించే నేపథ్యంలో ఎక్కువ శాతం మీరు డైవర్షన్ అనేది తీసుకోవాలి. మానసికంగా అంటే అలజడి అనేది అధికంగా ఉండడం, ఎంత కష్టపడినా దాని తగిన స్థాయిలో ఫలితం లేదనుకోవడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీ కింద స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు సమయానికి మీకు అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఆలోచన చేయొచ్చు. అలాగే వచ్చిన ఆలోచన పదే పదే రావడం బట్టి కూడా ఏ పనిని ఎప్పుడు ముందు వెనక చేయడంలో కాన్సన్ట్రేషన్లో కొంత అవకతవకలు లాంటివి ఉండే అవకాశం ఉంది. ముందుగా ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ శ్రీ హయగ్రీవాయన మన మంత్రాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళడం, విద్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఎక్కువ స్థాయిలో అవకాశం ఇవ్వాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు కన్నా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున ముఖ్యంగా ఎవరికన్నా మీరు ఏదన్నా వాగ్దానాలు చేసినట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా అలాంటి వాటికి కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గృహ వాహనానికి సంబంధించిన విషయాల మీద కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం, అది మీకు సంపూర్ణంగా అంటే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. మాటలు మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులతో అనుకోని చికాకులు అనేవి కొంత అధికంగా ఉంటాయి కనుక ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీ మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేట్టుగా కొంతవరకు మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ రెస్ట్ తీసుకొని తర్వాత ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి.